హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం రైస్తో దిబ్బి రొట్టె చేస్తున్నామండి. వేడివేడి అన్నం వండుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే 2-3 స్పూన్లు అంతా వేస్తున్నాము. పెరుగు మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది అండి, ఆ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అయితే వేస్తున్నాను. 1 స్పూన్ పైననే వేస్తున్నామండి, పెద్ద స్పూన్తో. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇంకా వాటర్ ఏమి వేయొద్దండి, ఇన్స్టెంట్గా మనం దోశ అయితే వేసుకోవచ్చు. దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా దోశ వేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా మనకి క్రీమ్ లాగా వచ్చిందండి, గట్టిగా ఉంటుంది. పెరుగు గట్టి పెరుగు అయితే బాగుంటుందండి. ఇది ఇందులో వేసేసిన తర్వాత కొద్దిగా ఇందులో జీలకర్ర వేస్తానండి. ఇంకా జీలకర్ర కొద్దిగా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసాము. కొద్దిగా లైట్గా ఆయిల్ లాగా అప్లై చేసేసి ఇది ఒకటే జాగల వేసుకొని ఇలా చేయాలండి. ఇలా ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ రైస్ దోశ రెడీ అయిందండి. దిబ్బి రొట్టె చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంట్లో ఉన్న వాటితోనే మనం దిబ్బి రొట్టె ప్రిపేర్ చేస్తాం కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదండి. ఇలా వద్దనుకుంటే పొంగనాల గిన్నెలో కూడా వేసుకొని చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.